హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్పి జాబ్ అలర్ట్స్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిఏటి దట్స్ మీన్స్ సిబిటి3 టెస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. సిబిటి3 టెస్ట్లో టీ స్కోర్ అంటే ఏంటి, టీ స్కోర్ని మనం ఎలా గెయిన్ చేయాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ బ్యాటరీ టెస్ట్లు ఉంటాయి, అసలు బ్యాటరీ టెస్ట్లు అంటే ఏంటి, మ్యాక్సిమం మనం ఎంత స్కోర్ చేసుకోవచ్చు, ఎంత స్కోర్ చేస్తే మనం ఫైనల్ మెరిట్లో ఉంటాము, ఫైనల్ మెరిట్ లిస్ట్లో మనకి స్కోర్ రావాలంటే సిబిటి2 టెస్ట్లో ఎంత ఉండాలి, సిబిటి3లో ఎంత తెచ్చుకోవచ్చు మనం మ్యాక్సిమం, అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ బ్యాటరీ టెస్ట్లు ఉండబోతున్నాయి అన్నీ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంటే ఇప్పటి వరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే జస్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. సో కొన్ని కీ నోట్స్ తెలుసుకోండి. ఫస్ట్ ఏంటంటే మనకి సిబిటి1 సిబిటి2 టెస్ట్లో ఇచ్చినట్లుగా మనకి పెన్ను పేపర్ ఇవ్వరు. సో ఫస్ట్ థింగ్ మనం టోటల్గా మన మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది, మనం మైండ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏం ఇమేజెస్ ఇస్తారో అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాన్ని మన మైండ్ని ఎంత ప్లెజెంట్గా ఉంచుకుంటామో దాన్ని బట్టి మన పర్ఫార్మెన్స్ కూడా ఎగ్జామ్లో ఉంటుంది. సో మన మైండ్ని కామ్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ నో నెగిటివ్ మార్క్స్ లేవు కదా అని చెప్పేసి అన్నీ అటెంప్ట్ చేయొచ్చు, కానీ మీకు తెలిస్తేనే చేయండి. ఎందుకంటే యాక్యురసీ మ్యాటర్స్ అనమాట. మీరు యాక్యురసీ ఉండాలంటే మీరు పెట్టినవన్నీ కరెక్ట్ అవ్వాలి. సో అందుకనేసి నెగిటివ్ లేవు కదా అని చెప్పేసి అన్నీ అటెంప్ట్ చేసి తెలియని కూడా అట్లా చేయొద్దు, యాక్యురసీ మిస్ అవుతుంది అప్పుడు. అండ్ ఆఫ్టర్ దట్ ఎగ్జామ్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్. మనకు తెలుసు కదా, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి సిబిటి1 సిబిటి2 టెస్ట్లో ఉన్నట్లుగా క్యాస్ట్ రిజర్వేషన్ చెల్లదు. ఇది హైలైట్ పాయింట్ అనమాట. ఎందుకంటే సిబిటి1 సిబిటి2 వరకు మన క్యాస్ట్ బేస్డ్ కట్ ఆఫ్ ఉంటుంది, కానీ సిబిటి3లో మనకి క్యాస్ట్ బేస్డ్ కట్ ఆఫ్ ఉండదు, ఆల్ ఇండియా ఒకటే కట్ ఆఫ్ ఉంటుంది, అందుకే నో రిజర్వేషన్. సో ఇది హైలైట్ పాయింట్. అండ్ ఇక బ్యాటరీ టెస్ట్లు చూద్దాం. మనకి ఈ సిబిఏటి టెస్ట్ బ్యాటరీ టెస్ట్లు బేస్డ్ చేసుకొని మనకి ఎగ్జామ్ ఉండబోతుంది. మనకి సిబిటి1 సిబిటి2లో ఏముంటుంది, క్వాంటమ్ రీజనింగ్ ఇలా ఉంటుంది కదా. సో సిబిటి3లో మనకి బ్యాటరీ టెస్ట్లు ఉంటాయి. ఈ బ్యాటరీ టెస్ట్లు ఏంటంటే మనకి 5 బ్యాటరీ టెస్ట్లు ఉంటాయి. టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4, టెస్ట్ 5 ఇలా 5 బ్యాటరీ టెస్ట్లు ఉంటాయి. ఈచ్ బ్యాటరీ టెస్ట్లో 80 మార్క్స్, మ్యాక్సిమం 80 మార్క్స్ ఉంటుంది. 80 × 5 400 టోటల్ మార్క్స్. మనమైతే సిబిఏటి టెస్ట్ 400 మార్క్స్కి అయితే రాస్తాం. ఓకే. అండ్ ఇక్కడ చూస్తే మనం ఈచ్ బ్యాటరీ టెస్ట్లో మినిమం 42 మార్క్స్ అయితే గెయిన్ చేయాలి. ఇక్కడ టీ స్కోర్ చూడండి, టీ స్కోర్ అంటే అదే అనమాట. బ్యాటరీ టెస్ట్లో మనకి వచ్చే స్కోరే టీ స్కోర్. మనం మినిమం 42 ఆర్ఎల్స్ 42 కంటే ఎక్కువ తెచ్చుకుంటే మనకి మెరిట్ లిస్ట్లో ఫైనల్ మార్క్స్లో యాడ్ అవుతుంది. మినిమం 42 అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. 41 వచ్చినా కానీ ఫెయిలే. మీరు 4 బ్యాటరీ టెస్ట్లు పాస్ అయ్యి ఒక్క బ్యాటరీ టెస్ట్లో ఫెయిల్ అయినా టోటల్గా మీరు అవుట్ ఆఫ్ ద నోటిఫికేషన్, నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మనం ఈచ్ బ్యాటరీ టెస్ట్లో 80కి 42, మనం సిబిటి1 సిబిటి2 దాటుకొని వచ్చామంటే ఇక్కడ సిబిఐటి టెస్ట్లో ఫెయిల్ అయితే మంచిగా ఉండదు కదా. సో అందుకనేసి కొంచెం ఎఫర్ట్స్ ఇవ్వండి, నెగ్లెక్ట్ అయితే అస్సలు చేయొద్దు. బ్యాటరీ టెస్ట్లలో కూడా చాలామంది ఫెయిల్ అవుతుంటారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో మనం 80కి 42, ఓకే, అంతే 50% ఉంది అంతే. ఓకేనా. 80కి 42, 80కి 42 ఇలా మనకి 42 × 5 టోటల్గా 210 మార్క్స్ ఉంటుంది. 210 ఉంటుంది. జస్ట్ మనం ఈచ్ బ్యాటరీ టెస్ట్ పాస్ అయినా కానీ 210 మార్క్స్ వస్తాయి. 210 మార్క్స్కి మనకి టోటల్ మార్క్స్ వేసుకుంటే 15.75 మార్క్స్ అనేవి మనకి ఫైనల్ మెరిట్లో యాడ్ అవుతుంది అనమాట. మనం జస్ట్ బ్యాటరీ టెస్ట్లు పాస్ అయితే మనకి 15.75 మార్క్స్ మన చేతిలో ఉన్నట్లే. ఒకవేళ మీరు టాపర్ అనుకోండి, అవుట్ ఆఫ్ 80 80/80 ఇట్లా టోటల్గా 80/80 తెచ్చుకుంటే 400 మ్యాక్సిమం కదా. 400/400 × 30 వేసుకుంటే మనకి 30 మార్క్స్ వస్తాయి. ఓకే, మ్యాక్సిమం మార్క్స్ అవే 30. ఈ 30 మార్క్స్కి మనం ఎంతైతే క్యాష్ చేసుకోవచ్చో అంత మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే ఇవన్నీ మనకి ఫైనల్ మెరిట్లో యాడ్ అవుతాయి. సిబిటి2లో 70%, సిబిటి3లో 30% మార్క్స్ ఉంటాయి. సో 30%లో ఈ 30 మార్క్స్ యాడ్ అయితే మనకి ర్యాంక్ ఎక్కడికో, నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోతుంది టాప్లోకి. సో అందుకని ఈ టెస్ట్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో గైస్, మనకి సిబిఐటి టెస్ట్లో 5 టైప్స్ ఆఫ్ బ్యాటరీ టెస్ట్లు ఉంటాయని చెప్పాం కదా. సో ఫస్ట్ బ్యాటరీ టెస్ట్ వచ్చేసి మనకి మెమొరీ టెస్ట్.
ఓకే, ఈ మెమొరీ టెస్ట్లో కూడా మనకి 5 టైప్స్ ఆఫ్ మెమొరీ టెస్ట్లు ఉంటాయి. వీటిల్లో ఏదైనా ఒకటే వస్తుంది. ఎగ్జామ్లో మనకి ఒక మెమొరీ టెస్ట్ మాత్రమే వస్తుంది. సో అందుకని మీకు ఇందులో ఏది వస్తుందో ఎవరికి చెప్పలేము. సో అందుకనేసి ఎన్ని మెమొరీ టెస్ట్లు అయితే ఉంటాయో అవన్నీ మనం గట్టిగా ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్ హాల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ముందే తెలియదు కదా ఏ టెస్ట్ వస్తుందో. సో ఒకవేళ మీరు ఇది ప్రాక్టీస్ చేసుకెళ్ళిన తర్వాత ఇది వస్తే ఏం చేస్తాం? ఏం చేయలేం. సో అందుకనేసి ఎన్ని టెస్ట్లు అయితే మెమొరీ టెస్ట్లు ఉంటాయో అన్నీ గట్టిగా ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. అండ్ ఫస్ట్ వచ్చేసి హౌస్ ఆర్ బిల్డింగ్ మెమొరీ టెస్ట్. ఈ హౌస్ ఆర్ బిల్డింగ్ మెమొరీ టెస్ట్లో 24 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మినిట్స్ టైం ఉంటుంది. ఓకే, అండ్ సెకండ్ది వచ్చేసి ఫిగర్ టు డిజిట్ మెమొరీ టెస్ట్, 42 క్వశ్చన్స్ ఉంటాయి, 12 మినిట్స్ ఆఫ్ టైం ఉంటుంది. థర్డ్ది వచ్చేసి రైల్వే ట్రాక్ టెస్ట్, 24 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మినిట్స్ ఉంటుంది. ఫిగర్ టు ఫిగర్ మెమొరీ టెస్ట్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, 12 మినిట్స్ ఆఫ్ టైం ఉంటుంది. మనకి ఫిఫ్త్ది వచ్చేసి ఆబ్జెక్ట్ టు ఫిగర్ మెమొరీ టెస్ట్, 24 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మినిట్స్ ఉంటాయి. సార్ మీరు ఇక్కడ ఏం చెప్పారు? మీకు ఒక డౌట్ రావచ్చు. సార్ మీరు ఇక్కడ 80 మార్క్స్ ఉంటుంది మ్యాక్సిమం మార్క్స్ ఈచ్ టెస్ట్లో అని చెప్పారు, కానీ ఇక్కడ ఏంటి మీకు 24 క్వశ్చన్సే ఉంటాయి, 40 క్వశ్చన్సే ఉంటాయి, 24 ఉంటాయి, 40 ఉంటాయి అని చెప్తున్నారు కదా అని డౌట్ పడద్దు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇక్కడ 40 క్వశ్చన్స్ ఇచ్చారు కదా, మనకి మ్యాక్సిమం 80 ఇంటూ డబల్ చేసుకుంటారు. 40కి మనకి ఎన్ని అయితే మార్క్స్ వస్తాయో దాన్ని వాళ్ళు మల్టిప్లై చేసుకుంటారు. ఓకేనా? మీ ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే అన్ని విత్ యాక్యురసీ అటెంప్ట్ చేయాలి, అది మీ టార్గెట్. ఓకేనా? మీరు 10 క్వశ్చన్స్ ఇవ్వండి, 12 క్వశ్చన్స్ ఇవ్వండి, 14 క్వశ్చన్స్ ఇవ్వండి, ఎన్నైనా ఇవ్వనివ్వండి. మన టార్గెట్ ఏంటంటే మ్యాక్సిమం అటెంప్ట్ చేయాలి విత్ యాక్యురసీ, అది మ్యాటర్స్ అనమాట. వాళ్ళు 24 క్వశ్చన్స్ ఇచ్చినా దాన్ని మల్టిప్లై చేసుకొని 80 క్వశ్చన్స్కి రౌండ్ ఫిగర్ చేసుకొని మనకి ఎన్ని మార్క్స్ వస్తాయో అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఓకేనా? దాని గురించి మీరు ఇబ్బంది పడద్దు. మనకి హౌస్ బిల్డింగ్ మెమొరీ టెస్ట్లో ఏంటంటే ఇలా అయితే ఒక ఇమేజ్ ఇస్తారు. ఇమేజ్లో మనం ఏ పొజిషన్లో ఏ ఇమేజ్ అనేది మన మైండ్తో గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనకి ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్లో ఒక ఫ్యాక్టరీ ఉంది, రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఒక మసీద్ లాంటి ఒకటి ఉంది, దాని కింద ఒక స్టోరేజ్ హౌస్ ఉంది, దాని కింద ఒక కోట ఉంది, మిడిల్లో ఒక బ్రిడ్జ్ ఉంది, దాని కింద ఒక బ్రిడ్జ్ ఉంది, హౌస్ ఉంది, ఇక్కడ రైట్ సైడ్ బాటంలో మనకి ఒక మసీద్ ఉంది. ఇట్లా మనం వాటి యొక్క పొజిషన్స్ అయితే క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవాలి. దాన్ని బేసిక్ చేసుకొని మనకి ఏ పొజిషన్లో ఏ ఇమేజ్ ఉంది అనేది క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనం అయితే పొజిషన్స్ ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, ఇలా అయితే క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఫస్ట్ ఒక బిల్డింగ్ ఇచ్చారు కదా, ఆ బిల్డింగ్ ఫస్ట్ది ఎక్కడ ఉంది, ఏ పొజిషన్లో ఉందో, బి పొజిషన్, సి పొజిషన్, డి పొజిషన్, ఇలా ఏ పొజిషన్లో ఏ ఇమేజ్ ఉందో మనం అయితే ABCDE అనే ఆప్షన్స్ ఇస్తారు. ఆ పొజిషన్ మనం అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే క్వశ్చన్స్ ఉంటాయి. మనం అయితే జస్ట్ వాటి యొక్క పొజిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆ పొజిషన్లో మనకి ABCDE నెంబర్స్ ఇస్తారు. ఆ పొజిషన్లో మనం ఆన్సర్ అయితే కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. మనకు ఫిగర్ టు డిజిట్ మెమొరీ టెస్ట్లో ఏంటంటే మనకు ఒక ఇమేజ్ ఇస్తారు, దాని పక్కన ఒక నెంబర్ ఇస్తారు. సో మనం ఆ ఇమేజ్కి ఆ నెంబర్కి లింక్ చేసుకొని మనమైతే కొంచెం ట్రిక్స్ నిమోనిక్స్ని యూజ్ చేసుకొని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఐరన్ బాక్స్ ఉంది, 42 ఇచ్చారు, టార్చ్ లైట్ ఉంది, 93 రూపీస్ అని ఇచ్చారు. ఇలా అయితే మనం కొన్ని నిమోనిక్స్ ద్వారా వాటి యొక్క నెంబర్స్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని మనకి తర్వాత ఆ పేజ్ ఎరేజ్ అయిన తర్వాత సెకండ్లో ఇక్కడ కింద ఇచ్చినట్లుగా క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. టార్చ్ లైట్కి ABCD ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటిల్లో మనకి టార్చ్ లైట్ నెంబర్ 93. సో 93 ఎక్కడ ఉంది? బి ఆప్షన్ ఉంది. సో బికి క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి గ్రేప్స్ 28 ఉంది, ఇక్కడ గ్రేప్స్కి 28 ఏ ఆప్షన్లో ఉందో దానికి క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే మనం ఆ ఇమేజ్కి తగ్గట్టుగా ఆ నెంబర్ని నిమోనిక్స్ ద్వారా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ కరెక్ట్గా మనకి క్వశ్చన్స్ బాక్స్ వచ్చినప్పుడు మనం ఆ ఇమేజ్కి తగ్గట్టుగా నెంబర్ ఏ ఆప్షన్లో ఉందో దాన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే ఫిగర్ టు డిజిట్ మెమొరీ టెస్ట్ అనమాట. థర్డ్ అది మనకి రైల్వే ట్రాక్ టెస్ట్. రైల్వే ట్రాక్ టెస్ట్లో ఏంటంటే మనకి ఇట్లా ఒక రైల్వే ట్రాక్ అయితే ఇస్తారు, గజిబిజిగా ఉంటుంది. ఇక్కడ మనకి కొన్ని సెంటర్స్, దట్ మీన్స్ రైల్వే స్టేషన్ నెంబర్స్ ఉంటాయి. ఇట్లా స్మాల్ యాక్రోనిమ్స్లో ఉంటుంది, వాటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. THO, SPE, WKR, YNK, UTL, XLR, ఇవన్నీ ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడెక్కడ ఎండ్ అవుతున్నాయి. BZA ఎక్కడ ఉంది, VRH ఎలా ఉంది, వీటన్నిటి పొజిషన్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, ఏ పొజిషన్లో ఏముంది. ఇక్కడ XLR ఉంది, XLR అనేది ABCDలో ఎక్కడ వస్తుంది, తర్వాత TCR ఉంది. ఇలా మనం అయితే వాటి పొజిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఆ పొజిషన్లో మనకి తర్వాత ABCD అని నెంబర్స్ ఇస్తారు, వాటిని మనం కరెక్ట్గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే వీటిని మనం ఎక్కువ బ్రెయిన్ యూస్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మైండ్ పవర్ని యూస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. అందుకే ఇది మెమొరీ టెస్ట్ అవుతుంది. తర్వాత మనకి ఫిగర్ టు ఫిగర్ మెమొరీ టెస్ట్ అండ్ ఆబ్జెక్ట్ టు ఫిగర్ మెమొరీ టెస్ట్ ఉంటుంది. ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ గుర్తుపెట్టుకున్నట్లు వాటి పొజిషన్స్ ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఆబ్జెక్ట్ ఎలా ఉంది దాన్ని క్లియర్ కట్గా మొత్తం ప్రింట్ చేసుకోవాలి. మనం దాన్ని క్లియర్ కట్గా మొత్తం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, A to Z. అది ఏ వైపు టిల్ట్ అయింది, ఎంత టిల్ట్ అయింది, దాని సైడ్ ఏమున్నాయి, ఎలా ఉంది, దాని పొజిషన్ ఎలా ఉంది, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట.
ఇంకా క్వశ్చన్ చూపిస్తే ఒక ఐడియా వస్తుంది. ఈ టెస్ట్లో ఏంటంటే మనం ఖచ్చితంగా వాటి యొక్క పిక్చర్ని అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్సర్సైజ్ చూడండి, ఇందాక చూపించిన ఇమేజ్లో మనకి ట్రాక్టర్ ఒక ఇమేజ్ ఉంది. సో ఆ ట్రాక్టర్ కరెక్ట్గా వీటిలో ఏ ట్రాక్టర్ అనేది మీరు ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఏబిసిడిలో ఏది అక్కడ చూపించిన ఇందాక ఇమేజ్లో ఈ కరెక్ట్ ఏదో దాన్ని ఆన్సర్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కూడా అలాగే మనకి ఫస్ట్ పొజిషన్లోనే మనకి చూపించిన ఇమేజ్లో బి ఆప్షన్ అనమాట, ఇది కరెక్ట్ ఆప్షన్. సో అందుకని చెప్పాను, అది ఎలా ఉంటుందో మొత్తం అవన్నీ మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. మన పొజిషన్స్ అవసరం లేదు, కాకపోతే ఇమేజ్ మొత్తాన్ని క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదే ఈ టెస్ట్. అండ్ మనకి సెకండ్ బ్యాటరీ టెస్ట్ వచ్చి ఇక్కడ చూడండి, ఫాలోయింగ్ డైరెక్షన్స్ టెస్ట్ అనమాట. ఈ ఫాలోయింగ్ డైరెక్షన్స్ టెస్ట్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్లు ఉంటాయన్నమాట. ఓకే, ఫస్ట్ది వచ్చి టేబుల్ టెస్ట్, సెకండ్ది వాచ్ క్లాక్ టెస్ట్. టేబుల్ టెస్ట్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటుంది. టేబుల్ టెస్ట్, ఆల్ఫాబెటికల్ టేబుల్ టెస్ట్, న్యూమరికల్ టేబుల్ టెస్ట్. ఒక టేబుల్ ఇస్తారు మనకి, ఆ టేబుల్లో మనకి నెంబర్స్ ఉంటే న్యూమరిక్ టేబుల్ టెస్ట్ అవుతుంది, ఆల్ఫాబెట్స్ ఉంటే ఆల్ఫాబెటిక్ టేబుల్ టెస్ట్ ఉంటుంది. అంతే, సేమ్. 10 క్వశ్చన్స్ ఉంటాయి, 5 minutes ఆఫ్ టైం ఉంటుంది. ఇందులో కూడా 10 క్వశ్చన్స్ ఉంటాయి, 5 minutes టైం ఉంటుంది. అండ్ మనకి వాచ్ క్లాక్ టెస్ట్లో వచ్చేసి ఒక కంపాస్ లాంటి ఇమేజ్ ఇస్తారనమాట మనకి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, ఇట్లా నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్, ఇట్లా మనకి 8 డైరెక్షన్స్ చూపించే ఒక ఇమేజ్ ఇస్తారు. దానికి ఏబిసి ఆర్ఎల్స్ 1 2 3 నెంబర్స్ ఇవ్వడం అలా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనకైతే 20 క్వశ్చన్స్ ఇస్తారు. 10 minutes ఆఫ్ టైంలో మనం అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్లో టేబుల్ టెస్ట్. టేబుల్ టెస్ట్లో ఇది మనకి ఆల్ఫాబెటిక్ టేబుల్ టెస్ట్ అనమాట. అండ్ దీని తర్వాత నేను న్యూమరిక్ టేబుల్ టెస్ట్ చూపిస్తాను. ఇది న్యూమరిక్ టేబుల్ టెస్ట్. మనకి ఆల్ఫాబెట్స్ ఉంటే ఆల్ఫాబెట్ న్యూమరిక్ టేబుల్ టెస్ట్, నెంబర్స్ ఉంటే న్యూమరికల్ టేబుల్ టెస్ట్ ఉంటుంది. దీని తర్వాత మనకి సెకండ్ది వాచ్ క్లాక్ టేబుల్ టెస్ట్ ఉంటుంది. వాచ్ క్లాక్లో ఇలా ఉంటుంది కంపాస్ లాగా. దీంట్లో దీని బేస్డ్ మనకైతే క్వశ్చన్స్ వస్తాయి. ఇట్లా 4 డైరెక్షన్స్ ఉంటాయి, A2 A3 B3 ఇలా అయితే టెస్ట్ ఇస్తారు. సో ఇవి ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అనమాట. చూడండి, ఇక్కడ ఇలా ఇచ్చారు క్వశ్చన్స్, దాన్ని బేస్ చేసుకొని మనం అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ నెంబర్స్ అపియర్స్ డైరెక్ట్లీ అబౌవ్. అండ్ ఇక్కడ చూడండి, స్టార్టింగ్ విత్ నెంబర్ అని ఇలా అయితే క్వశ్చన్స్ ఉంటాయి, ఫ్రేమ్ చేసి ఉంటారు. ఇవి ఎగ్జాంపుల్ క్వశ్చన్. ఇలాగే మనకైతే మెయిన్ సిబిఐటి టెస్ట్లో కూడా ఇలాగే ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రాక్టీస్ చేయండి. అండ్ థర్డ్ వచ్చేసి మనకి డెప్త్ పర్సెప్షన్ టెస్ట్. డెప్త్ పర్సెప్షన్ టెస్ట్లో బ్రిక్ టెస్ట్ ఉంటుంది, హిడెన్ క్యూబ్ టెస్ట్ ఉంటుంది. ఈ 2 టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. బ్రిక్ టెస్ట్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, 5 minutes టైం ఉంటుంది. ఈ 5 minutes టైంలో మనం 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చా అని డౌట్ రావచ్చు మీకు. మనం బాగా ప్రాక్టీస్ చేస్తే 3 minutesలో కూడా కంప్లీట్ చేయొచ్చు. ఎట్లా చెప్పగలరంటే, నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి నాకు పాసిబుల్ అయింది. ఓకే, హిడెన్ క్యూబ్ టెస్ట్లో కూడా మనకి 5 minutes ఆఫ్ టైంలో 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు, ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఏదంటే ప్రాక్టీస్ ఒక్కటే మ్యాటర్స్. ఇది థర్డ్ టెస్ట్లో బ్రిక్ టెస్ట్. ఈ బ్రిక్ టెస్ట్లో ఏంటంటే మనకి ఏ అనే బ్రిక్ ఉంది కదా, ఏ బ్రిక్ దానికి ఎన్ని బ్రిక్స్ టచ్ అయినా దాన్ని బట్టి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఏ అనే బ్రిక్ డిఈ అనే 2 బ్రిక్స్కి టచ్ అయింది, సో దాని ఆన్సర్ 2 అనమాట. అలాగే డి ఎన్ని బ్రిక్స్కి టచ్ అయింది, బి ఎన్ని బ్రిక్స్ టచ్ అయింది, ఈ అనే బ్రిక్ ఎన్ని బ్రిక్స్కి టచ్ అయింది, దీన్ని బట్టి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి హిడెన్ క్యూబ్. ఈ క్యూబ్లో మనకి ఎన్ని హైడ్ అయి ఉన్నాయో అదే దాని ఆన్సర్ అనమాట. ఒక ఇమేజ్ చూపిస్తారు, దాంట్లో ఎన్ని క్యూబ్స్ అయితే మనకి కనపడకుండా హైడ్ అయి ఉంటాయో అదే దాని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇదే అనమాట మనకి థర్డ్ బ్యాటరీ టెస్ట్. అండ్ ఫోర్త్ బ్యాటరీ టెస్ట్ వచ్చి కాన్సన్ట్రేషన్ టెస్ట్. ఈ కాన్సన్ట్రేషన్ టెస్ట్లో 4 టైప్స్ ఉంటాయి. ఈ 4 టైప్స్లో కూడా మనకి ఒకటే వస్తుంది. ఈచ్ టెస్ట్లో మనకి ఇవన్నిట్లో ఒకటే వస్తుంది, ఏదైనా ఒకటే. కానీ టోటల్ ఎన్ని టైప్స్ ఉంటే అన్ని ప్రాక్టీస్ చేయాల్సి అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఫస్ట్ టెస్ట్ వచ్చేసి ఎస్ఆర్ నో టెస్ట్. 96 క్వశ్చన్స్ ఉంటాయి, 4 minutes టైం ఉంటుంది. సెకండ్ది వచ్చి ఫైండ్ డిజిట్ 6 టెస్ట్. 75 క్వశ్చన్స్ ఉంటాయి, 4 minutes ఆఫ్ టైం ఉంటుంది. ఫైండ్ డిజిట్ 9 టెస్ట్. ఇందులో 75 క్వశ్చన్స్ ఉంటాయి, 4 minutes టైం ఉంటుంది. ఫోర్త్ది వచ్చేసి మనకి పిక్చర్ ప్లేస్మెంట్ పొజిషనింగ్ సిస్టమ్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఇది మనకి కాన్సన్ట్రేషన్ టెస్ట్లో ఎస్ఆర్ నో టెస్ట్. దీంట్లో మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ నెంబర్ ఉంటే ఎస్ ఆర్ఎల్స్ నో, ఇది సింపుల్ టెస్ట్ అనమాట దీనికి. ఓకే, అండ్ ఎస్ఆర్ నో టెస్ట్లో చూసారుగా, మనకి లెఫ్ట్ సైడ్ నెంబరు రైట్ సైడ్ నెంబరు సేమ్ ఉంటే ఎస్ క్లిక్ చేయాలి, ఆర్ఎల్స్ నో, అంతే. అంతమించి వేరే ఆప్షన్స్ ఉండవు. అండ్ ఇది మనకి ఫైండింగ్ డిజిట్ 6 or 9 టెస్ట్. మనకి నెంబర్ చూపించారుగా, అందులో 6 ఉంటే ఎస్ నో క్లిక్ చేయాలి, ఆర్ఎల్స్ నో. సేమ్ ఇది కూడా ఎస్ఆర్ నో టెస్ట్ లాగే ఉంటుంది. ఇప్పుడు చూపించారు కదా, మనకి ఏబిసిడి ఈ ఆప్షన్లలో మనకి 6 నెంబర్ ఏ ఆప్షన్లో ఉంటే అదే దాని ఆన్సర్ అనమాట.
ఆర్ఎల్స్ 9 కూడా సేమ్ అలాగే ఉంటుంది మనకి. అండ్ ఇది లాస్ట్ది మనకి పిక్చర్ ప్లేస్మెంట్ పొజిషనింగ్ టెస్ట్. ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్ ఇట్లా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎం ఉంది కదా, ఇక్కడ సెకండ్ ఎం ఉంది. సో ఇలా మనకి 6 ఇమేజెస్ సేమ్ ఉంటే మనం ఎస్ అని క్లిక్ చేయాలి, ఆప్షన్ 1 క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ఎల్స్ మనకి 2 పిక్చర్స్ కానీ ఇమేజ్ పొజిషన్ చేంజ్ అయ్యి ఉంటే మనం ఆప్షన్ 2 క్లిక్ చేసి ఉంటాయి. ఆర్ఎల్స్ 3 ఇమేజెస్ పొజిషన్ చేంజ్ అయితే ఆప్షన్ 3, ఆర్ఎల్స్ 4 ఇమేజెస్ కానీ పొజిషన్ చేంజ్ అయితే ఆప్షన్ 4 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే మనం ఇది అన్నిటికంటే కొంచెం డెప్త్ అనమాట. అండ్ అన్నింటికంటే టఫెస్ట్ సెక్షన్ ఐ థింక్ ఇదే. అండ్ లాస్ట్ బ్యాటరీ టెస్ట్ వచ్చేసి మనకి పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్ అనమాట. ఇది మన మెమొరీ అండ్ మన స్పీడ్ని ఛాలెంజింగ్గా ఈ టెస్ట్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే మనకి 6 మినిట్స్ టైంలో 72 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 4 మినిట్స్ టైంలో 92 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఛాలెంజ్ అనే చెప్పొచ్చు. ఓకే, ఇందులో కూడా మనకి 1, 2 టైప్స్ ఉంటాయి టెస్ట్ అనమాట. సిమిలారిటీ టెస్ట్ ఆర్ఎల్స్ సేమ్ ఫిగర్ టెస్ట్. సిమిలారిటీ టెస్ట్లో 72 క్వశ్చన్స్ 6 మినిట్స్, సేమ్ ఫిగర్ టెస్ట్లో 92 క్వశ్చన్స్ 4 మినిట్స్ టైంలో అయితే మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇది 5th బ్యాటరీ టెస్ట్, అది పర్సెప్చువల్ స్పీడ్. ఇందులో మనకి సిమిలారిటీ ఫిగర్స్ ఉంది కదా. ఫస్ట్ మనకు ఒక ఇమేజ్ ఇచ్చారుగా, ఆ ఇమేజ్ ఏబిసిడి ఆప్షన్లలో ఏ ఇమేజ్ అయితే సూట్ అవుతుందో అదే దాని ఆన్సర్ అనమాట. ఫస్ట్ ఇది మనకి బి ఆప్షన్. అండ్ సెకండ్ ఇమేజ్ కింద ఉంది చూసారు, అందులో దానికి సేమ్ ఇమేజ్ ఎక్కడుందో సిమిలారిటీ టెస్ట్ అనమాట. ఇది సేమ్ ఇమేజ్ ఏ ఆప్షన్లో ఉంటే అదే దాని ఆన్సర్. ఇది సిమిలారిటీ టెస్ట్. అండ్ మనకి సేమ్ ఫిగర్ టెస్ట్ కూడా ఇలాగే ఉంటుంది. అండ్ మీకు ఒక ఐడియా కోసం అది కూడా చూపిస్తాను చూడండి. ఇది మనకు సేమ్ ఫిగర్ టెస్ట్ అనమాట. సేమ్ అది ఇది సేమ్ ఉంటుంది, కానీ ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఏమి సేమ్ ఎక్కడుందో మనకి అదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆప్షన్ డి. సో ఇలాగా ఆన్సర్. ఇది గైస్ మనకి టోటల్గా బ్యాటరీ టెస్ట్లు అయితే 5 టైప్స్ ఉంటాయి. అవన్నీ టోటల్ టైప్స్ ఇన్ని ఉంటాయి. మీరు ఒక మంచి టెక్స్ట్ సిరీస్ తీసుకోండి. నేనైతే ప్రిఫర్ చేస్తా టెక్స్ట్ బుక్ని. సో ఎందుకంటే నేను టెక్స్ట్ బుక్కే వాడుతున్నాను, మంచిగా ఉంటుంది సెక్షనల్ వైజ్గా. సో ఆ టెక్స్ట్ బుక్ కూడా మీకు ఆఫర్లో కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చేస్తున్నాను, వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అండ్ మీకు ఇంకా మెటీరియల్స్ గురించి, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, ఎగ్జామ్స్ గురించి అప్డేట్స్ ఇవన్నీ మన టెలిగ్రామ్లో, వాట్సాప్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. మీరు ఏదైనా యూస్ఫుల్ అవుతుంది అంటే మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. మీకు యూస్ఫుల్ లేదంటే అన్ఫాలో చేసుకోండి. ఖచ్చితంగా నేనైతే వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఇలా అయితే మన బ్యాటరీ టెస్ట్లు అన్నీ అయితే ఫినిష్ చేసుకొని మార్క్స్ అయితే ఎక్కువ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనకి CBT 2లో 70% మార్క్స్ అండ్ CBT 3లో 30% మార్క్స్ రెండింటిని యాడ్ చేసుకొని మనకైతే ఫైనల్ DVకి కట్ ఆఫ్ తీస్తారనమాట. DV కట్ ఆఫ్ని మనము గెయిన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు CBT 2 అయిపోయిన తర్వాత మనకి CBT 3 మెయిన్ అనమాట. ఓకే, ఇది ఈజీగా ఉంటుంది, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకున్నట్టుగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ప్రాక్టీస్ చేయండి. సో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోండి. అంటే నేను CBT 2 టెస్ట్లో ఎలా పర్ఫామ్ చేశాను, ఎన్ని మార్క్స్ నాకు నేను CBT 3లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎట్లా, ఇవన్నీ నేను ఇంకో వీడియో చేస్తాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఎగ్జామ్ గురించి కానీ, నాకు CBT మార్క్స్లో ఎన్ని వచ్చాయి దాని గురించి కానీ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.